జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. వరల్డ్ వైడ్గా కూడా ఎకనామిక్స్ స్లో డౌన్, రిసెషన్ అనే పేరు మీరు వినే ఉంటారు. దట్ మీన్స్ ఎకనామిక్ స్లో డౌన్, రిడెండెన్సీ అంటారు. దట్ రిజల్ట్స్ ఇన్ రిడెండెన్సీ. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ లాట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ వరల్డ్ వైడ్గా కూడా బికాస్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్, రిసెషన్ వల్ల పర్చేసింగ్ కెపాసిటీ ఆఫ్ ద పీపుల్ అక్రాస్ ద వరల్డ్ హ్యాస్ గాన్ డౌన్, డిక్లైన్ చాలా ఉంది. దానివల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరిగింది. వెన్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్, ఆటోమేటికల్లీ price rise across the world. Basic needs, food, clothing, shelter, medicines, fuel charges, transportation charges, tax, hike in taxes, everything is on rise. As a result, purchasing capacity of the people has come down considerably. సో ఇన్ఫ్లేషన్ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దట్ విల్ హ్యావ్ ఎ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆన్ ద సొసైటీ, ఆన్ ద పర్చేసింగ్ కెపాసిటీ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ ఎ వెరీ వెల్ నోన్ ఫినామినన్ అక్రాస్ ద వరల్డ్. You get to see everywhere in the world. And that too, in addition to that, 4 years బ్యాక్ ఏమైంది? కరోనా వచ్చింది. కోవిడ్ affected the whole world so drastically. The impact was so huge. Almost the businesses, exports and imports have come to standstill. No exports, no imports, no manufacturing. People were locked down. People were shut in their houses. Could not go anywhere. Could not do any work. Could not do anything. Isn't it? So that really affected the people across the world so badly, which was never dreamt in our lifetimes. We never got to see this kind of phenomenon earlier. First time the COVID affected the whole world so badly. Even today we could not recover from the effects. So and in addition to that, apart from this COVID effect, that economic slowdown, recession, and what else? Ukraine, Russia war between Israel, Lebanon, then Israel versus Iran, terrorism, Yemen sponsored terrorism, sponsored terrorism, and in lot of countries governments are toppled down by deep state. For example, in recent times Bangladesh and Pakistan is almost it is almost reached a point where it is just no longer could exist as Pakistan. It is bound to break down. So at any point of time, already Waziristan, Balochistan and Pakistan, 3 pieces are sure. It is just going to break 3 pieces, and so many more pieces are about to emerge. That will coming days we get to see that. ఎప్పుడైతే ప్రజలు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ప్రజల లోపల మ్యానుఫ్యాక్చరింగ్, ప్రజల లోపల పర్చేసింగ్ కెపాసిటీ లేనప్పుడు, కొనుగోలు లేనప్పుడు, శక్తి లేనప్పుడు, ప్రజలు కొనకున్నప్పుడు ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయరు కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ నుంచి కొంటే వాడు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. వాళ్ళ దగ్గరే స్టాక్ అలాగే ఉండిపోతే, ఎగ్జిస్టింగ్ స్టాక్స్ లిక్విడేట్ కాకుండా అవి పోయినప్పుడు మళ్ళీ కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? చేయరు. చేయనప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి మ్యాన్ పవర్, వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్, ఎంప్లాయీస్కు పని ఉండదు. వాళ్ళు ఊరికే కూర్చోబెట్టుకుని జీతం ఇవ్వలేడు కదా. కాబట్టి ఏం చేస్తారు అంటే, దెర్ ఇస్ నో వర్క్. బికాస్ దెర్ ఇస్ నో వర్క్, వీ డోంట్ నీడ్ the staff. We don't need employees, we don't need labor, we don't need staff. ఎంప్లాయీస్ అవసరం లేదని చెప్పి రిడెండెన్సీ అంటారు. అంటే ఏం చేస్తారు? దే సింప్లీ
ది కట్ షార్ట్ ద లేబరర్స్. 100 కూన కాడ 40 మంది జారిపోతారని 60 మంది తీసేస్తారు. 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే దాన్ని 4,000 మంది ఉంచుకొని 5,000 మందిని 6,000 మందిని తీసేస్తారు. ఇట్లా ఈ యొక్క రిడెండెన్సీ అనే ఫినామినన్, ఎకనామిక్స్లో పడే ఈ ఫినామినన్ అనేది వరల్డ్ వైడ్గా ఇప్పుడు బాగా కనబడుతున్నది. సాఫ్ట్వేర్ డౌన్ అయింది, ఫార్మాస్యూటికల్ రంగం డౌన్ అయిపోయింది, ఇండస్ట్రియల్ సెక్టార్ డౌన్ అయింది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ డౌన్ అయింది, ఎలక్ట్రానిక్స్ ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా రిసెషన్ డిక్లైన్ అనేది ఇంకా కనబడుతున్నది. అది ఏమాత్రం పుంజుకోవడం లేదు. ఎందుకు పుంజుకుంటలేదు అంటే ఒకవైపు సునామీలు, తుఫాన్లు, ప్రకృతి ప్రళయాలు, ఇంకోవైపు టెర్రరిజము, ఇంకొక వైపు యుద్ధాలు, ఇన్ని రకాల సమస్యలు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం యొక్క ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతున్నది. అక్కడ క్రూడ్ ఆయిల్స్ సప్లై మీద ఎఫెక్ట్ పడుతుంది. దాంతో ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయా? ఆటోమేటిక్గా దాని యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్ అనేది అన్నిటి మీద పడుతుంది కదా. ట్రాన్స్పోర్టేషన్ మీద ఒకటి ఎఫెక్ట్ అయిందంటే మొత్తం ఎసెన్షియల్ కమాడిటీస్, మనకు నిత్యావసర వస్తువులు, తినే తిండి గింజలు, కూరగాయలు అన్నీ ప్రతి ఒక్కటి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రావాలి కదా. అవన్నీ వాటన్నీ ఎప్పుడైతే ఫ్యూయల్ మీద ట్యాక్సెస్ పెరుగుతాయో ఆటోమేటిక్గా దాని క్యూములేటివ్ ఎఫెక్ట్ అనేది మిగతా అన్ని నిత్యావసర ధరల మీద, కూరగాయలు తినే తిండి గింజల మీద కూడా రేట్లు పెరుగుతాయి. దాంతో ప్రజల్లో పాటు ఆర్థిక భారం అనేది పెరిగిపోయింది అనమాట. ధరలు పెరగడంతో ఆర్థిక భారం అనేది పెరిగిపోయింది. మళ్ళీ ఒకవైపు ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు అది పుంజుకుంటలేదు, అది రికవర్ అవుతలేదు, అది గ్రోత్ లేదు. గ్రోత్ లేకపోవడం వల్ల అయితే జాబ్ జనరేషన్ అనేది జరుగుతలేదు, జాబ్ క్రియేషన్ జరగదు. జాబ్ క్రియేషన్ జరిగినప్పటి మీద అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. కొత్తగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినటువంటి, కొత్తగా ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాబులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? ఇదంతా కూడా ఒక చైన్ రియాక్షన్, విషియస్ సర్కిల్ అనమాట. చైన్ రియాక్షన్ లాగా విషియస్ సర్కిల్, ఇది ఒక పద్మవ్యూహం అనమాట. నువ్వు మొత్తమే ఫస్టే మనము అన్ని తప్పుదారిలో పోయి మొత్తం సమస్యలో కూరుకుపోయిన తర్వాత, ఒక విర్లుపూల్ లోపల మనం మునిగిపోయిన తర్వాత, సుడిగుండంలో చిక్కిన తర్వాత అది ఈజీగా బయటపడడం ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెట్టి పాలిటిక్స్ నుంచి ప్రపంచంలో అన్ని దేశాలు నేరో మైండెడ్ పాలిటిక్స్ నుంచి బయటపడాలి. ఫస్ట్ ఏంటి, ప్రపంచానికి పెద్ద థ్రెట్ ఏంటిది? టెర్రరిజము, మత పిచ్చ, మతోన్మాదము, మత రాజ్యస్థాపన చేస్తామని మత పిచ్చితోని టెర్రరిజం చేస్తున్నటువంటి మూర్ఖులు, వాళ్ళను ఎట్టుబట్టి పరిస్థితుల్లో క్షమించకుండా వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలలో రిఫ్యూజీస్గా, కాంతిశీకులుగా రిఫ్యూజీస్గా ఉన్నారు, లీగల్గా, మళ్ళీ ఇల్లీగల్గా ఇంట్రూడర్స్గా కూడా చొరబడ్డారు. ఈ చొరబాటదారులను, ఇంట్రూడర్స్ని, లీగల్ ఇమిగ్రెంట్స్ను, ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్, ఫారెన్ నేషనల్స్ అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఎనిమీస్ అని చెప్పి వాళ్ళను బైకాట్ చేసి వాళ్ళ దేశాల్లో వాళ్ళు పంపించి ద ఫండమెంటల్ ఫోర్మోస్ట్ థింగ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఇమీడియట్లీ ఈజ్ యుఎన్ఓ షుడ్ కమ్ అవుట్ విత్ ఏ డెసిషన్. యుఎన్ఓ ఒక డెసిషన్ తీసుకొని, ఫార్మ్ డెసిషన్ తీసుకొని శాంక్షన్స్ పెట్టాలి. దానికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 5 మెంబర్స్ ఎవరైతే పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారో, అమెరికా, రష్యా, చైనా, ఈ ముఖ్యమైనటువంటి సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్ ఉన్నటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ శాంక్షన్స్ని ఇంపోజ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ వీళ్ళు పెట్టి పాలిటిక్స్ చేయకూడదు. ఒకరు అమెరికా ఎస్ అంటే చైనా నో అనడు, చైనా ఎస్ అంటే అమెరికా నో అనడు. ఇది వీళ్ళ పట్ల యూనిటీ లేదనమాట. వి రిక్వైర్ యూనిఫామ్ అప్రోచ్ అవసరము. ఎందుకంటే వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే వరల్డ్ మొత్తం యునైట్ కావాలి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా యునైట్ అయినప్పుడు మనకు ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్యలు ఏంటి? టెర్రరిజం ఒకటి ఎలా ఉంది, టెర్రరిజము ప్రకృతి నుంచి వచ్చే సమస్యలు, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్టు, సునామీసు, సైక్లోన్సు, గ్లోబల్ వార్మింగ్ ద్వారా వాతావరణం దెబ్బతింటున్నది, సాయిల్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఇవన్నీ అత్యంత మేజర్ ప్రాబ్లమ్స్ అండి. ప్రకృతి నుంచి ద్వారా మనకు రాబోయే సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అంతేకాదు ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ మనం వాడుతున్న టెక్నాలజీ వల్ల రేడియేషన్తో ఈ భూగోళం మొత్తం కూడా రేడియేషన్తో నిండిపోయింది. ఇప్పుడు మన ఇంట్లో ఇక్కడ మొబైల్ పెట్టుకున్న సిగ్నల్ వస్తారా లేదా? మన ఫోన్లో, మనం ఇంట్లో ఫ్రంట్ రూమ్లో ఉన్నా, బ్యాక్ రూమ్లో ఉన్నా, మనం మంచం మీద పడుకొని ఉన్నా, ఎక్కడ ఉన్నా మనకు ఫోన్ సిగ్నల్ వస్తుందా లేదా? మన ఫోన్ రింగ్ అవుతుందా లేదా? ఫోన్ చేయగానే రింగ్ వస్తుందంటే ఏంటి అంటే ఇంట్లో మొత్తం రేడియో సిగ్నల్స్ పనిచేస్తానా లేవా, తిరుగుతున్నా లేవా? దట్ మీన్స్ వాట్?
రేడియేషన్ అంతటా ఉన్నది. ఇంట్లో సెల్ టవర్లు, ప్రతి వీధికి సెల్ టవర్లు. సెల్ టవర్లు ఏంది ఎక్కడ, సెల్ వాడంది ఎవరు, ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఎక్కడ, అందరింట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అందరింట్లో టెలివిజన్లు ఉన్నాయి, అందరింట్లో మొబైల్స్ ఉన్నాయి. మనిషికో మొబైల్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మొబైల్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇవన్నీ కూడా మన పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో డీజేలు పెట్టుకొని వినడము, మ్యూజిక్ వినడము, ఫంక్షన్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టి డీజేలు పెట్టి ఊరేగింపులు, పొలిటికల్ లొల్లుళ్ళు, చర్చలు, రోడ్ల మీద జులుసులు, ధ్వని కాలుష్యము, వాయు కాలుష్యము, వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, ఇవన్నీ పెద్ద సమస్యలు, ప్రపంచానికి పెద్ద సమస్యలు ఇవి. ఈ సమస్యలకు పరిష్కారం అన్వేషించకుండా ఇంతసేపు కులగణన, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ నొల్లి ఆ నొల్లి, రాజ్యాంగము ప్రబంధంలో పడ్డది, కులగణనం చేయాలి, వర్గ దోపిడీ, మనువాదము, వాడు ఉన్నత కులస్తుడు, వీరక కులస్తుడు అణచివేసిండు, పాత చింతకాయ పచ్చడి, ఇంకెన్నేళ్ళు చెప్తారు ఇది. ఎనకడో ఏ ముత్తలాని ఎవడో ఎవనికో అన్యాయం చేసిండట, చరిత్ర. నువ్వు చూసినావా, నేను చూసినా? నేనైతే నీకు అన్యాయం చేయలే కదా. మరి మరి ఇప్పుడు ఎవరి మీద పడి ఎడతాన్రు? రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు రిజర్వేషన్లు తీసుకొని ఎంజాయ్ చేస్తాను. రిజర్వేషన్ల ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులై కోర్టు సంపాదించుకుంటారా లేదా? రిజర్వేషన్ లేకుండా పేదవాడిగా ఉండి ఏదో ప్రైవేట్లో జాబ్ చేసుకుని బతికే వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ మీద ఏడతలేరు కదా. ఇది మా కర్మ, మేము ఇలాగే దేశంలో పుట్టేందుకు మేము ఏదో 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 కూలి పని చేసుకొని పేదవాళ్ళుగా బతకాల్సిన కర్మ పట్టింది. ఇలా పేదవాళ్ళుగా జీవిస్తూ, మధ్యతరగతి వారిగా ప్రజలుగా జీవిస్తూ కూడా అడ్జస్ట్ అయ్యి బతుకుతారు కదా ప్రజలందరూ. లోయర్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ క్లాస్ వాళ్ళు అందరూ ఫైటింగ్ చేస్తానరా, రిజర్వేషన్ల కోసం కొట్లాడతానరా ఈ దేశంలో పట. ఈ దేశంలో ఉన్నంత సహనశీలులు, ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఉన్నంత ఓపిక ప్రపంచంలో ఏ దేశంలోనికి లేదు. ఇది పచ్చి వాస్తవం. ఇంకా ఈ దేశంలో రాజ్యాంగము రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. మనువాదం అని మాట్లాడతారు. మనువాదం ఎవడు మనువాదం పోసి ఆ పుస్తకం చదివినవాడు ఎవడు? ఆ మనువాదం ఉన్నది ఇప్పుడు? అసలు ఆ పుస్తకంలో ఏమున్నదో నీకు తెలుసా, నాకు తెలుసా? నేను చదివిన ఆ పుస్తకం మనువాదం బట్టి నడుతుందా? అసలు సమస్యలు ప్రపంచం మొత్తానికి యూఎన్ఓ చేయాల్సింది ముఖ్యమైనది ఏంటిది? యూఎన్ఓలో మెంబర్స్ అందరూ మన మెంబర్స్వే. భారతదేశం, అమెరికా, ఫ్రాన్స్ అన్నీ యూఎన్ఓలో మెంబర్సే. యూఎన్ఓ చేసింది ప్రపంచానికి ఇప్పుడు 7 బిలియన్ దాటిపోయింది. 7.5 బిలియన్స్ ప్రపంచం జనాభా. మరి ఇంత 100 లక్షలంటే ఈసారి 100 కోట్లు అంటే 1 బిలియన్. మరి ఇప్పుడు 7 బిలియన్ అంటే ఇప్పుడు మరి దాటిపోయింది. ఇప్పుడు 7.5 బిలియన్స్ ఇప్పుడు దాదాపు. ప్రపంచం మొత్తానికి యూఎన్ఓ ఈ గ్లోబ్కు, ఈ భూగోళానికి ఎంత జనాభా ఉండాలి అని ఫిక్స్ చేసుకొని, ఇప్పటికే జనాభా భూగోళానికి కెపాసిటీ మించి జనాభా పెరిగిపోయింది. కాబట్టి జనాభా మొత్తం, ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కూడా జనాభాను నియంత్రణ చేయడం కోసము ఒక పాలసీని యూఎన్ఓ ఫామ్ చేయాలి. యూఎన్ఓ పాలసీని, పబ్లిక్ పాలసీని, ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీని ఫార్ములేట్ చేసి మెంబర్ కంట్రీస్ అన్ని కూడా దానికి అవాయిడ్ అయ్యి యూఎన్ఓ చేసిన పాలసీస్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా మేము ఫాలో అవుతాము అన్న వాళ్ళు మాత్రమే యూఎన్ఓలో మెంబర్స్ కంట్రీస్గా ఉండాలి. లేని వాటి కంట్రీస్ను దానికి రిమూవ్ చేసి యూఎన్ఓలకి సభ్యత్వాన్ని తీసిపడేసి వాళ్ళని సోషల్ బైకాట్ చేయాలి. ప్రపంచం మొత్తం కూడా వరల్డ్ వైడ్గా కూడా వాళ్ళను, వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా యూఎన్ఓ వాళ్ళని బైకాట్ చేయాలి. ఇంత స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకునేటనే జనాభా సమస్యను, వాతావరణ కాలుష్య సమస్యను, భూగోళం మీద ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ సమస్యను, సునామీ, ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్, ఇవన్నీ కూడా ప్రకృతి ప్రళయాలను నుంచి ఈ దేశాన్ని, ఈ భూగోళాన్ని, ఈ ప్రపంచాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ప్రపంచం, ఈ భూగోళమే నశించిపోయే ప్రమాదం ముందు రోజుల్లో రాబోతున్నది. ఇటువంటి పెద్ద పెద్ద ప్రకృతి సమస్యలు, ఛాలెంజెస్ రాబోతున్నాయి మనది ప్రపంచానికి, భూగోళానికి. ఈ ఛాలెంజ్ మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇంకా పెట్టి పాలిటిక్స్, ఇంకా ఏంది రష్యా, అమెరికా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? ఇంకా ఈ పెట్టి పాలిటిక్స్తో ఇంకా ఒక దేశం ఇంకో దేశంతో కొట్టాడుకుంటూ, ఇంకా టెర్రరిజం అని మూర్ఖులు, రాజ్య స్థాపన చేస్తామని అనే మూర్ఖులు, అటువంటి వాళ్ళను మీ భూమిలో పనికిరారా అని చెప్పి వాళ్ళని బైకాట్ చేసేయాలి. వాడిని చావబడి చేస్తాడు. వాళ్ళకు తిండి గింజలు, మెడిసిన్స్ ఏమి ఇవ్వద్దు, అన్నీ బైకాట్ చేయాలి, కంప్లీట్ బైకాట్ చేయాలి. వాళ్ళను బైకాట్ చేస్తే వాడిని వాళ్ళు చేస్తారు, వాళ్ళే బతుకుతారు. ఈ ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని కాపాడుకుందామనే ఉద్దేశం ఏ దేశాలకు ఉన్నదో ఆ దేశాలన్నింటినీ యూఎన్ఓ మెంబర్స్గా ఉంచుకొని యూఎన్ఓగా యూనిఫామ్ ఇంటర్నేషనల్ పాలసీ, వరల్డ్ వైడ్గా క్లైమేట్ పాలసీ,
ఎన్విరాన్మెంట్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, హెల్త్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఎనర్జీ పాలసీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, తర్వాత ఉపాధి. ప్రపంచం మొత్తంలో ఎంత జనాభాకు ఏ రంగాల్లో కూడా ఉపాధి కల్పించాలా, ముఖ్యంగా ఇంకా ఏమో చేయాల్సింది జనాభా పాలసీతో పాటు భూమి మీద అడవులను రక్షించడము, ప్రకృతి లోపల ప్రకృతిని మెయింటైన్ చేయడము, ప్రకృతిని కాపాడడము, అడవులను కాపాడి భూమి యొక్క ఉష్ణోగ్రతను, గ్లోబల్ టెంపరేచర్ తగ్గించే విషయం లోపల మనం ఏం చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద యుఎన్ఓతో పాటు యుఎన్ఓలో మెంబర్ కంట్రీస్ అనేటువంటి అన్ని కంట్రీస్ దృష్టి పెట్టాలా. అప్పుడే ఈ భూగోళాన్ని మనము రక్షించుకోగలుగుతాము. సద్గురు జగ్గిరి వాసుదేవ్ గారు సేవ్ సాయిల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. దానికి ప్రపంచంలోని అన్ని దేశాల నాయకులు మంచిది మంచిది ఎస్ ఎస్ అంటారు, కానీ చర్యలేవి ఒట్టి మాటలే కాదు, చర్యలు కావాలి, యాక్షన్ కావాలి. ఏది మంచిదో దాన్ని మనం అమలుపరచాలి, ఆ దిశలో కృషి చేయాలి. ప్రజల లోపల ఈ చైతన్యముని మెలుకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజలు తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు తోటి వాళ్లకు విషయాలను తెలియజేస్తే అవేర్నెస్ పెంచాలి. మనకెక్కడ మన ఇంటి ముందర మన రోడ్డు మీద రెండు వైపులా ఎక్కడ మనకు చిన్న కొంచెం ప్లేస్ దొరికితే అక్కడ మొక్కలు నాటాలి. మొక్కలను నాటండి, ప్రకృతిని కాపాడండి, గ్లోబల్ టెంపరేచర్ తగ్గించండి, ఈ భూగోళాన్ని రక్షించండి. సేవ్ ఎర్త్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.